ఫ్రిడ్జ్లల్లా మటన్ చికెన్ నిల్వ చేసి తర్వాత తింటున్నారా? అయితే మీరు డేంజర్లు ఉన్నట్టే. విషాన్ని కూల్ చేసి వేడి చేసుకొని తింటున్నారన్నట్టే. ఎందుకంటే హైదరాబాద్ శివారు ఏరియా వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలుండే శ్రీనివాస్ యాదవ్ అనే కుటుంబము అట్లని చేసి పానాల మీదకి తెచ్చుకున్నది. ఒక మనిషి చచ్చిపోయిండు, ఇంకో ముగ్గురు సావు బతుకుల నడుమ దావఖానలో కొన ఊపిరితోని కొట్టుకుంటున్నారు. ఈ ఆదివారం బోనాల జాతరకు శ్రీనివాస్ యాదవ్ బమ్మర్ది కుటుంబాన్ని పిలుచుకున్నాడట. చికెను మటను బోటి తెచ్చుకొని మంచిగా వండుకొని పండుగ జరిపిందట. ఫస్ట్ రోజు మందు సింధు ఉంటుంది కాబట్టి వండిన కూర మిగిలిందట. ఇంకేమున్నది, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు స్టవ్ మీద పెట్టి వేడి చేసి తిన్నారట. రెండోసారి వేడి చేస్తే ఏం కాదు, ఎంతో మంది తింటారు, ఏం కాదన్నట్టు ధైర్యం చేసి ముక్క కూరను ముద్దుగా తిన్నారట. ఇంకేమున్నది, మొత్తం 9 మందికి కక్కుడు పాయఖానకు పోవుడు రికాం లేకుండా అయిందట. కథ ఎట్లనో ఉన్నదని దెబ్బ దావఖానకు పోతే ట్రీట్మెంట్ జరుగుతుంటేనే శ్రీనివాస్ యాదవ్ పానాలు పోయినాయట. ఇంకో ముగ్గురు పానాలు ఎటూ తేల్చలేకుంటున్నాయట. కడుమలు కాసింత నయంగానే ఉన్నారట. చూడుండ్రి ఎట్లున్నదో ఫ్రిడ్జ్లో పెట్టిన కూరల ఎవ్వారము. కాబట్టి మేము ఎప్పటికీ అట్లనే తింటాం, మాకేం కాలేదు కదా. ఎంతోమంది ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు మళ్ళీ వేడి చేసుకొని తింటారు, వాళ్ళకేం అవుతలేదు కదా, మాకేమవుతుంది అని అశ్రద్ధ చేయకుండ్రి. ఎందుకంటే ఎసోంటి కూర ఎట్లా విషంగా తయారయ్యేది తెలియదు. వేడి చేసినప్పుడు విషపూరితమైన రసాయనాలు విడుదలవుతాయని డాక్టర్లు చెప్తారు. కాబట్టి ముక్క కూరను పారేసే ధైర్యం లేక ఫ్రిడ్జ్లో పెట్టేటోళ్ళు ఈ ముచ్చట తెలిసినాకనైనా ఆలోచన చేయుండ్రి. అన్ని రోజులు ఒక్క తిరుగుండేవి. వేడి చేస్తే ఎందుకు విషం విడుదలవుతుందో ఎప్పుడు విషం విడుదలవుతుందో తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచి కూరలు ఫ్రిడ్జ్లో పెట్టకుండ్రి, తర్వాత వేడి చేసుకొని తిని ఆగంగా ఆకుండ్రి. మేము చెప్పే కాడికి చెప్పినాం, తర్వాత మీ ఇష్టం. పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ పెట్టాలి. యుద్ధం ఎందుకు ఆపాల్సి వచ్చిందో సర్కార్ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు ఓ దిక్కు పట్టుబడితే, ఇంకో దిక్కు ట్రంప్ మళ్ళొకసారి భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే అని బీజేపీ సర్కారును ఇరుకున పెట్టినంత పని చేసిండు. Stopped wars between India and Pakistan, the Democratic Republic of the Congo and Rwanda. That was going on for 30 years. And by the way, India-Pakistan was probably going to end up in a nuclear war if they kept, they shut down 5 planes in the last attack. And it was back and forth, back and forth, back and forth. And I called them and I said, listen, no more trade. If you do this, you're not going to be good. But they're both powerful nuclear nations. And that would have happened. And who knows where that would have ended up. And I stopped it. Iran, you saw, we took out their... ఇన్నరా నేనే ఆపిన యుద్ధాన్ని అంటున్నాడు. ఇక దీంతోని మన దేశంలో ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అయింది. యుద్ధం షురువు చేసే ముందు అఖిల పక్షాన్ని పిలిచి మాట్లాడిండ్రు. పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నాం, అందరు మద్దతు కావాలి అని అడిగిండ్రు. కానీ ఆపరేషన్ సింధూర్ ఆపే ముందు ఎందుకు చెప్పలేదు? అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు? మీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే తప్పు అంటే అమెరికా దేశపోటు చెప్తే యుద్ధాన్ని ఆపడైంది. ఈ దేశానికి నిర్ణయాలు తీసుకునే సర్వ హక్కులు ఉన్నాయా లేవా? లేకుంటే అమెరికోడు చెప్తే నెత్తి ఊపుతారా అని పార్లమెంట్లో ఆ బీజేపీ సర్కారును షీరిసింత గట్టేదానికి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది ట్రంప్ గాడు. సరే, కొద్దిసేపు మన దేశంలో జరిగే పంచాయతీ పక్కకు పెడితే ఈ ట్రంప్ గాడేంది కంపు చేస్తున్నాడు. వాడెవడు యుద్ధం ఆపుండ్రి అని చెప్పేదానికి? ఏం చూసుకొని మురుస్తున్నాడు? యుద్ధం చేస్తే ట్రేడ్ డీల్ ఉండదు, వ్యాపార వాణిజ్యాలు ఉండయని బెదిరిస్తాడా? ఇట్లా దేశాలను భయపెట్టి చెప్పినట్టు ఆడేటట్టు వేసుకున్నాడే నవాని గొప్పతనము. దునియాకు ఈ కంపు ట్రంప్ గాడు తలకాయ నొప్పి తీరైతున్నాడు. సరే, వాని బుద్ధి కొద్దీ బెదిరించిండే అనుకుందాం, మనోళ్ళు ఎందుకు ఊకోవాలి? ఒకవేళ అది కాకుంటే ఆ ట్రంప్ గారు నోరు మూపించాలి కదా. ఒక్కసారి 2 సార్లు కాదు, ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పిండు యుద్ధం ఆపింది నేనే అని. మరి ఆ ట్రంప్ గారి మాటలతో రేపు జరగబోయే ఆపరేషన్ సింధూర్ మీద చర్చ ఎంత రచ్చ అవుతుందో ఏమో చూడాలిగా.